మీ శత్రువులు మీ పట్ల శత్రుత్వం వదలాలంటే ఏం చెయ్యాలి? మామూలుగా కూడా ఏమిటంటే మనకి శాస్త్రంలో కూడా ఏమిటంటే ఎప్పుడు కూడా శత్రువుల జోలికి మనం పోకూడదు. వాళ్ళ మీద మనం మళ్ళీ యుద్ధం ప్రకటించామనుకోండి, వాళ్ళు ఏది చేస్తే మనం అది చేసామనుకోండి, వాళ్ళంత వాళ్ళవి మనం కూడా అయిపోతాం కదా. మనకున్న గొప్పతనం ఏముంది? ఏమీ లేదు. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు ఇంకా ప్రతిచర్యలు ఎక్కువ చేస్తారు. ఆ ప్రతిచర్యలు చేయటం వల్ల నష్టపోయేది ఎవరు? మళ్ళీ మనమే. మనం చేస్తే వాడు నష్టపోవడం, వాళ్ళు చేస్తే మనం నష్టపోవడం. తద్వారా జరిగేది ఏముంది? ఇద్దరూ దిగజారిపోవడమే. కానీ అలాంటప్పుడు ఏం చేయాలి? మాకు ఓపిక లేదండి, భరించలేకపోతున్నామండి అంటూ ఉంటారు. నిజమే, ఊపిరాడని పరిస్థితులు కూడా కొంతమంది కల్పిస్తూ ఉంటారు. కల్పించినప్పటికీ కూడా మీరు వాళ్ళ పట్ల ఎలాంటి చర్యలు తీసుకోకండి. మీ అంతగా మీరు తీసుకోకండి. ఎందుకు? ఒక పోలీసు ఉన్నాడు, ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఒక న్యాయస్థానం ఉంది. మనల్ని ఎవరైనా కొడితే మళ్ళీ మనం వాళ్ళని కొడతామా? పోలీస్ రిపోర్ట్ ఇస్తాం. ఎందుకు? వాళ్ళు తీసుకెళ్ళి న్యాయస్థానంలో పెడతారు. న్యాయస్థానంలో దానికి తీర్పు చెప్తారు. అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా పైన భగవంతుడు ఒకడున్నాడు. ఎవరి మనసులో ఎవరు ఏమనుకుంటున్నా, ఎవరు ఏం చేస్తున్నా అందరినీ వాడు ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. మీరు వాళ్ళ పట్ల చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా వాడికి వేసే శిక్ష వాడికి వేస్తాడు, మీకు చేసేటువంటి మేలు మీకు చేస్తాడు. అయితే ఆ శత్రుత్వాన్ని కూడా పోగొట్టుకునేటువంటి ప్రయత్నాలు ఏ విధంగా చేయాలి? ఎందుకంటే ప్రతిచర్యలు చేయటం వలన మీకుండేటువంటి పుణ్యబలం పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. ఏ మనిషికైనా ఆర్థిక స్తోమతను ఏ విధంగా పెంచుకుంటారో అదేవిధంగా పుణ్యబలాన్ని కూడా అలా పెంచుకోవాలి. ఎందుకంటే ఎంత ఆర్థిక స్తోమత ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంతటి ప్రజ్ఞ ఉన్నా పుణ్యబలము లేకుండా అవి అవసరానికి మనకి ఉపయోగపడవు. అందుకని పుణ్యబలాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకూడదు. అసలు మనకి శాస్త్రంలో కూడా ఏం చెప్తారంటే దేవి సప్తశతిలో మనకి కనపడుతూ ఉంటుంది. నీకు పాపకాలం వచ్చినప్పుడు నీ శత్రు రూపంలో నీ ఇంటికి వచ్చి నిన్ను పీడిస్తాను, నీకు మంచి కాలం వచ్చినప్పుడు నీ ఇంటికి నేను మహాలక్ష్మిని ప్రవేశిస్తాను అని. ఇంకా శత్రువు ఎవరున్నారు? ఎవరూ లేరు. భగవంతుడే మన పాపకర్మ పూర్వజన్మలోనో ఈ జన్మలోనో ఎప్పుడో చేసిందంటే అది ఎదుటి వాళ్ళ రూపంలో మనని పీడిస్తుంది. అలా అని సరిపెట్టుకుని కూర్చుంటే వాడు మన మీద ఇంకా ఎక్కువ చర్యలు తీసుకుంటాడండి, భరించలేము అని హేళనగా అంటూ ఉంటారు కొంతమంది. ఆ మాట కూడా కొంతవరకు వాస్తవమే. అయినప్పటికీ ప్రతిచర్య తీసుకోకుండా మనం వాళ్ళని మిత్రులుగా మార్చుకోవడం. ఇరిగిల్లు పొరిగిల్లు ఉంటుంది, ఇద్దరు సొంత ఇళ్లల్లో ఉంటారు, ఇద్దరు అక్కడి నుంచి ఖాళీ చేయలేరు, పక్క వాళ్ళు వీళ్ళని చూసి ఓర్వలేరు. అలాంటప్పుడు ఏం చేయాలండి? పక్కింట్లో ఉన్న వాళ్ళు సొంత ఇళ్ళు వాళ్ళే, మనం ఎక్కడికి పోతాము, ఇలా చేస్తూ ఉన్నారు, మనం గట్టిగా ఉండకపోతే వాళ్ళు మనని కాటేస్తారండి అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతివాడిలో భగవంతుణ్ణి చూడండి. మీరు ప్రతిచర్య చేయడం మానుకున్నారనుకోండి, సైలెంట్గా ఉన్నారనుకోండి, ఒక్కసారి 2 సార్లు 3 సార్లు విసిగిపోయి వాడే మానేస్తాడు. మీ పట్ల ప్రతిచర్యలు చేయడం వాళ్ళే మానేస్తారు. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి తెలిసొస్తుంది వీళ్ళని మనం ఏమీ చేయలేము, ఏం చేసినా వీళ్ళు కదలరు, అందుకని మనం అన్నా అనకపోయినా లాభం లేదని చెప్పేసి వాళ్ళకి నోరు నొప్పి పెట్టి వాళ్ళే ఊరుకుంటారు. అలా కాకుండా కూడా కొంతమంది ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు కూడా కనపడుతూ ఉంటారు. మనకి శాస్త్రంలో కనిపించేటువంటి విషయం ఏమిటంటే యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని అంటూ ఉన్నాం. ప్రతివాడిలోనూ శక్తి స్వరూపిణి ఆవిడ ఉంది. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. ప్రతివాడిలోనూ లక్ష్మీ రూపమే ఆవిడే ఉంది. ప్రతి మనిషిలోని ఆత్మ భగవత్ స్వరూపంగా చెప్తున్నారు. మరి వాడిలో ఆత్మ భగవత్ స్వరూపమే, మీలో ఉండే ఆత్మ భగవత్ స్వరూపమే.